హాయ్ గైస్, హౌ ఆర్ యూ? దిస్ ఇస్ మహి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మహి కోడెక్స్. ఈ వీడియోలో అయితే మనం 2 ఇంట్రెస్టింగ్ ట్యాగ్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఓకేనా? ఫస్ట్ ట్యాగ్ వచ్చి ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్ ట్యాగ్ ని ఎందుకు యూజ్ చేస్తామంటే వెబ్సైట్స్ లోకి ఇమేజెస్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనం ఇమేజ్ ట్యాగ్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? మీరు అడగచ్చు, బ్రో మీరు ప్రీవియస్ వీడియోలో బ్యాక్గ్రౌండ్ అని అట్రిబ్యూట్ యూజ్ చేసుకొని మీరు ఇమేజ్ అయితే ఇన్సర్ట్ చేసుకున్నారు కదా, ఇప్పుడు ఎందుకు బ్రో సపరేట్ గా ఇమేజ్ ట్యాగ్ గురించి చెప్తున్నారు మాకు అని మీరు అడగచ్చు. దానికి ఉన్న ఒకే ఒక రీజన్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకుని మీరు వెబ్సైట్స్ లోకి ఒకే ఒక ఇమేజ్ అయితే ఇన్పుట్ చేసుకోగలరు. కానీ ఇమేజ్ అనే ట్యాగ్ యూస్ చేసుకొని మీరు మల్టిపుల్ ఇమేజెస్ అయితే వెబ్సైట్స్ లోకి అయితే ఇన్సర్ట్ చేసుకోగలరు. ఓకేనా? ఈ మేజర్ డిఫరెన్స్ వల్ల చాలా మంది ఇమేజ్ ట్యాగ్ ని మాత్రమే యూస్ చేస్తూ ఉంటారు ఎక్కువ. ఓకే, సెకండ్ ట్యాగ్ వచ్చేసి మార్కెట్ ట్యాగ్. ఈ మార్కెట్ ట్యాగ్ ని ఎందుకు యూస్ చేస్తామంటే టెక్స్ట్ ను స్క్రోల్ చేయడానికి. మీరు కానీ అబ్జర్వ్ చేసినట్లయితే న్యూస్ ఛానల్స్ లో పైన హెడ్లైన్స్ అనేది స్క్రోల్ అవుతా ఉంటుంది, తెలుసు కదా? అలా స్క్రోల్ చేయడానికి మనం మార్కెట్ ట్యాగ్ ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకు కావాల్సిన డైరెక్షన్ లో టెక్స్ట్ ని మనం స్క్రోల్ చేసుకోవచ్చు మార్కెట్ ట్యాగ్ ని యూస్ చేసుకొని. ఓకే, ఇప్పుడైతే ఈ రెండు ట్యాగ్స్ గురించి ఇన్ డీటెయిల్ అండ్ ప్రాక్టికల్ గా అయితే మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే గాయస్, మనకు టైటిల్ అయితే ఇమేజ్ ఇన్సర్షన్స్ అనేసి ఇద్దాం. ఇన్సర్షన్స్. ఇప్పుడు ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో ఇమేజ్ ట్యాగ్ని అయితే మనం ఓపెన్ చేసుకుందాం. ఇమేజ్ ట్యాగ్ అయితే 4 అట్రిబ్యూట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి ఎస్ఆర్సి అంటే సోర్స్, ఇమేజ్ యొక్క సోర్స్ లొకేషన్ని ఇన్ బిట్వీన్ ఆఫ్ ఇన్వర్టెడ్ కామర్స్లో మనం ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా? ఓకే, ఇప్పుడు డెస్క్టాప్ మీకు వెళ్దాం. ఇక్కడ చూడండి, ఓషన్ పిక్ అనేసి ఆల్రెడీ ఒక ఇమేజ్ని అయితే ఇక్కడ సెట్ చేశాను. ఓకే, దాని మీద రైట్ క్లిక్ ఇచ్చామంటే ప్రాపర్టీస్ ఓపెన్ అయిందా? చూడండి, లొకేషన్ ఇక్కడ కాపీ చేసుకుందాం. జస్ట్ ఇప్పుడు వీళ్ళు అక్కడ పేస్ట్ చేద్దాం. పేస్ట్. ఓకే, ఇప్పుడు దాని ఒక నేమ్ ఏముంది? ఓషన్ పిక్. ఇప్పుడు దాన్ని కాపీ చేసుకుందాం. నెక్స్ట్ అలాగే ఫార్మెట్ కూడా చూసుకోండి, ఓషన్ పిక్ డాట్. ఇప్పుడు ఫార్మెట్ ఇక్కడ పెట్టాలి, ఏ ఫార్మెట్ చెందింది అనేసి. ఇక్కడ చూడండి, JFIF అని వస్తుందా, అది ఫార్మెట్. దాన్ని కాపీ చేసుకుందాం. పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేద్దాం. ఓకే, సేవ్. ఇక్కడ నేను ఇమేజ్ ఇన్సర్షన్స్ .html అని సేవ్ చేసుకుంటున్నా. .html. ఇప్పుడు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ వచ్చేసి ఆల్లో పెట్టుకుందాం. ఆల్ సేవ్. ఓకే, ఇప్పుడు ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, ఇమేజ్ ఇన్సర్షన్స్ ఓపెన్ చేద్దాం. చూడండి, మనం ఇచ్చిన ఇమేజ్ డిఫాల్ట్ సైజులో అక్కడైతే మనకి ఎగ్జిక్యూట్ అయ్యింది. ఓకేనా? నాకు ఇలా కాదు, నాకు ఫుల్ సైజ్ కావాలి అంటే దానికి ఇప్పుడు మనం సెకండ్ అట్రిబ్యూట్ని అయితే యూస్ చేసుకోవాలి, హైట్ అనే అట్రిబ్యూట్ని. HEIGHT. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఇన్వర్టెడ్ కామాస్లో నేను 100% అనేసి ఇస్తున్నా. 100%. ఇక్కడ మన ఇష్టం, నీ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా నువ్వైతే ఇక్కడ అట్రిబ్యూట్ని అయితే యూస్ చేసుకోవచ్చు. హైట్ నెక్స్ట్ విడ్త్ అనేసి ఉంటుంది, ఈ రెండింటిని. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే హైట్ అనేది పెరిగింది కానీ విడ్త్ అనేది ఫుల్గా రాలేదు. ఓకేనా? ఇప్పుడు విడ్త్ అనే అట్రిబ్యూట్ని కూడా యూస్ చేద్దాం, థర్డ్ అట్రిబ్యూట్ని. ఓకే, విడ్త్ WIDHT. ఓకే, ఇప్పుడు 100% ఇద్దాం. సేవ్ చేసుకుందాం. సేవ్. ఓకే, ఇప్పుడు చెక్ చేద్దాం. చూడండి, రీఫ్రెష్ చేసిన వెంటనే స్క్రీన్ మొత్తం ఫిల్ అయిపోయిందా? ఇలా మనం అట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాలి, విడ్త్ అట్రిబ్యూట్ని. ఓకే, ఇక ఫోర్త్ అట్రిబ్యూట్ వచ్చేసి ఆల్ట్. ఆల్ట్ అంటే ఏం లేదు, ఫర్ సపోజ్ ఇమేజ్ కానీ లోడ్ అవ్వకపోతే ఆల్టర్నేట్గా ఏదో ఒక టెక్స్ట్ని అయితే మనకి అక్కడ ప్రొజెక్ట్ చేస్తుంది. ఈ ఆల్ట్లో మనం ఏదైతే ఇచ్చామో అదైతే మనకి అవుట్పుట్లో అయితే రావడం జరుగుతుంది. ఓకేనా? ఓకే, ఇక్కడ బీచ్ పిక్స్ అనేసి ఇస్తున్నాను, పిక్స్. ఓకే, ఇక్కడ ఏదో ఒక మిస్టేక్ చేద్దాం లొకేషన్లో. ఇది చూడండి, ఐ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు సేవ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లొకేషన్ ఎర్రర్ కదా, ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే బీచ్ పిక్స్ అనేసి ఒక ఎర్రర్ ఐకాన్తో ఇప్పుడు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇలా మనం ఆల్ట్ అనే అట్రిబ్యూట్ని యూస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇంకొక ఇమేజ్ని అయితే ఇన్సర్ట్ చేసి అయితే చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ ఐ పెట్టేద్దాం. ఇప్పుడు ఇమేజ్ ట్యాగ్ వెంటనే ఇంకొక ఇమేజ్ ట్యాగ్ని అయితే ఓపెన్ చేసుకుంటున్నా. IMG SRC ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్స్
ట్యాగ్ క్లోజ్. ఓకే, మళ్ళీ డెస్క్టాప్ మీకు వెళ్దాం. చూడండి, కబడ్డీ అనేసి ఒక ఇమేజ్ అయితే పెట్టేశాను. ఓకే, దీని మీద రైట్ క్లిక్ ఇచ్చిన వెంటనే ప్రాపర్టీస్ ఓపెన్ అయ్యాయి. ఇక్కడ లొకేషన్కి వెళ్ళి దాన్ని కాపీ చేసుకుందాం. ఓకే, చూసుకో, నెక్స్ట్ కబడ్డీ దాని నేము పేస్ట్ చేద్దాం. ఓకే, దాని నేమ్ వచ్చి కబడ్డీ విత్ క్యాపిటల్ లెటర్స్. ఓకే, ఇంకొకటి HTML కేస్ సెన్సిటివ్, క్యాపిటల్ అన్న పెట్టచ్చు, స్మాల్ అన్న పెట్టచ్చు, ఏం ఇబ్బంది ఉండదు. ఓకే, డాట్. ఓకే, అదే ఫార్మేట్, ముందు ఫార్మేటే JFIF. ఓకే, బ్రాకెట్ తీసేద్దాం. ఓకే, ఇప్పుడు వెళ్ళి సేవ్ చేసుకుందాం. రిఫ్రెష్. చూడండి, కింద మనం పెట్టిన ఇమేజ్ అయితే వచ్చేసింది, కానీ హైట్ టు విడ్త్ డిఫాల్ట్గా వచ్చేసింది. నాకు అలా కాదు, హైట్ టు విడ్త్ ఫుల్గా రావాలి అంటే ఆట్రిబ్యూట్స్ ఇప్పుడు యూస్ చేసుకోవాలి, అంతే. 100%. ఓకే, అలాగే విడ్త్ కూడా ఇచ్చేద్దాం. విడ్త్ 100%. DTH. ఓకే, ఈక్వల్ టు 100%. ఓకే, ఇప్పుడు వెళ్ళి సేవ్ చేసుకుందామా? సేవ్. యా. ఓకే, రీఫ్రెష్ చేసిన వెంటనే చూడండి, ఇమేజ్ మొత్తం వచ్చేసిందా ఫుల్గా. ఓకే, ఇలా మనం ఎన్ని ఇమేజ్ కావాలన్నా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మార్కీ ట్యాగ్ గురించి అయితే మనం ప్రాక్టికల్గా అయితే డిస్కస్ చేసుకుందాం. టైటిల్లో నేను మార్కీ ట్యాగ్ అనేసి ఇస్తున్నా. ఇన్ బిట్వీన్ ఆఫ్ బాడీ ట్యాగ్లో మార్కీ ట్యాగ్ని ఇప్పుడు ఓపెన్ చేసుకోవాలి. మార్కీ ట్యాగ్ ఓపెన్ చేశాను. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ని అయితే మనం ఇక్కడ రాయాలి. నేను వచ్చి దిస్ EX కోడ్ ఫర్ మార్కీ ట్యాగ్ అనేసి ఒక ఎగ్జాంపుల్ టెక్స్ట్ని అయితే ఇచ్చాను. ఇప్పుడు ఒక మార్కీ ట్యాగ్ని క్లోజ్ చేసుకునేద్దాం. ఇన్ బిట్వీన్ ఆఫ్ మార్కీ ట్యాగ్, అది ఏదైనా పర్లేదు, ఇమేజ్ అయినా పర్లేదు, టెక్స్ట్ అయినా పర్లేదు, ఇన్ బిట్వీన్ ఆఫ్ మార్కీ ట్యాగ్ ఏది ఇస్తావో దానికి మాత్రమే మార్కీ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసుకుందాం. ఓకే, మార్కీ .html ఫైల్ నేమ్ ఇచ్చేసాను. సేవ్ యాజ్ టైపు ఆల్ ఫైల్స్లో పెట్టుకుందాం. సేవ్. ఓకే, క్విక్ యాక్సిస్ చూడండి, మార్కీ ట్యాగ్ ఉందా, ఓపెన్ చేద్దాం. చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి దిస్ ఎక్స్ కోడ్ ఫర్ మార్కీ ట్యాగ్ అని స్క్రోల్ అవుతా వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు దీనికే నేను బ్యాక్గ్రౌండ్ కలరు అలాగే టెక్స్ట్ కలరు అప్లై చేయాలి. ఓకే, దానికి ఏం చేయాలి, బాడీ ట్యాగ్లోనే BG కలర్ అనే ఆట్రిబ్యూట్ని అయితే నేను ఓపెన్ చేసుకోవాలి. ఓకే, ఇన్వర్టర్ కామర్స్, ఇక్కడ బ్లూ ఇద్దాం, బ్లూ. నెక్స్ట్ అలాగే నాకు టెక్స్ట్ కూడా కలర్ కావాలి. టెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు రెడ్. రెడ్. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్. రిఫ్రెష్ చేద్దాం. చూడండి, బ్యాక్గ్రౌండ్ ఈజ్ ఫిల్డ్ విత్ బ్లూ, అలాగే టెక్స్ట్ ఈజ్ ఫిల్డ్ విత్ రెడ్. ఓకే, నాకు కొంచెం టెక్స్ట్ కొంచెం చిన్నదిగా ఉంది కదా, H1 ట్యాగ్ అప్లై చేసేద్దాం, కొంచెం పెద్దది అయిపోతుంది. ఓకే, ప్రీవియస్ టాపిక్స్ ఎప్పటికప్పుడు మనం రివిజన్ చేసుకుంటుంటేనే మనకు గుర్తుంటుంది. ఓకేనా? సేవ్ చేద్దాం. సేవ్. రిఫ్రెష్ చేద్దాం. చూడండి, ఇప్పుడు బోల్డ్గా అయితే మనకు కనబడుతుంది, ఎందుకంటే మనం H1 ట్యాగ్ అప్లై చేసాం కాబట్టి ఇక్కడ క్లియర్గా అయితే మనకు కనబడుతుంది దిస్ ఎక్స్ కోడ్ ఫర్ మార్కీ ట్యాగ్ అనేసి. ఓకే, ఓకే, నేను మీకు చెప్పాను కదా ఏ డైరెక్షన్లో కావాలంటే టెక్స్ట్ని ఆ డైరెక్షన్లో మనం మార్కీ ట్యాగ్ యూస్ చేసుకొని స్క్రోల్ చేసుకోవచ్చు అనేసి. ఓకే, దానికి మనం స్టార్టింగ్ మార్కీ ట్యాగ్లోనే డైరెక్షన్స్ అనే ఆట్రిబ్యూట్ని ఓపెన్ చేసుకునేసి ఇన్వర్టెడ్ కామాస్లో డౌన్ అనేసి ఇప్పుడు నేను డైరెక్షన్ ఇస్తున్నా. ఆల్ డైరెక్షన్స్ ఒకసారి చెక్ చేస్తాం. సేవ్. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే డౌన్కి ఇప్పుడు స్క్రోల్ అవుతా ఉంది టెక్స్ట్. ఓకే, డైరెక్షన్ మార్చేద్దాం, లెఫ్ట్ ఇద్దాం, లెఫ్ట్. ఓకే, సేవ్ చేద్దాం. సేవ్. చూడండి, రిఫ్రెష్ చేసిన వెంటనే టెక్స్ట్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి స్క్రోల్ అవుతా వస్తూ ఉంది. ఓకే, ఇప్పుడు అప్ ఇద్దాం, రైట్ వదిలే, జస్ట్ ఇంకా అప్ ఇచ్చేసి ఎండ్ చేద్దాం దీన్ని డైరెక్షన్స్ని. సేవ్. చూడండి, జస్ట్ అప్కి వెళ్తా ఉంది, అప్. ఓకే, ఇలా డైరెక్షన్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఒకసారి మార్కీ ట్యాగ్లో టెక్స్టే కాకుండా ఇమేజ్ స్క్రోల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేద్దాం.
ఇక్కడ ఆల్రెడీ నేను ఒక ఇమేజ్ లొకేషన్ అయితే కాపీ చేసుకున్నాను, దాన్ని జస్ట్ పేస్ట్ చేశాను. హైట్ విడ్త్ ప్రాపర్టీస్ అన్ని అప్లై చేసేసాను ఆల్రెడీ, ఆట్రిబ్యూట్స్ అన్ని. ఓకే, జస్ట్ వెళ్ళి సేవ్ చేసి సేవ్. చూడండి రీఫ్రెష్ చేసిన వెంటనే ఓకే, ఇక్కడ ఇమేజ్ కూడా స్క్రోల్ అవుతా ఉంది. ఓకేనా, మార్కెట్ ట్యాగ్ యూజ్ చేసుకుని టెక్స్ట్ని అదే విధంగా ఇమేజ్ని కూడా మనం స్క్రోల్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అయితే మీకు ఇస్తాను. అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ మాతో కొట్టడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయడానికి నాకు ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇంకా రాబోతున్నాయి. ఓకేనా, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.